యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ కమిటీల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ యూజీసీ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూజీసీ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, అవి దుర్వినియోగం కావచ్చు అని వ్యాఖ్యానించింది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు వివాదాస్పద నిబంధనలను నిలిపివేయాలని కేంద్రాన్ని, యూజీసీని ఆదేశించింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపి సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన యూజీసీ నిబంధనలు వివాదంలో చిక్కుకున్నాయి. ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ సమానత్వ కమిటీల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. అయితే కొత్త నిబంధనలలోని కుల వివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. అయితే సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. ఈ క్రమంలోనే దాఖలైన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధించింది. యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొంత అస్పష్టంగా ఉన్నాయని, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఈ సమానత్వ కమిటీల ఏర్పాటుకు తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, కాలేజీలు, యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షతను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం యూజీసీ 2026 నిబంధనలను ఇటీవలే తీసుకొచ్చింది. ఈ 2026 నిబంధనలో కుల ఆధారిత వివక్ష అనే పదాన్ని చాలా స్పష్టంగా నిర్వచించారు. కొన్ని వర్గాలకి, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే రక్షణ కల్పించినట్లుగా ఉంది. దీంతో ఇతర వర్గాలపై జరిగే వివక్షతను ఈ చట్టం గుర్తించలేదు అన్నట్లుగా పిటిషనర్లు వాదించారు. అయితే ఈ నిబంధనలు ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, అదేవిధంగా ఆర్టికల్ 24 గౌరవంగా జీవించే హక్కు, వీటన్నిటికి కూడా విరుద్ధంగా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టులో ఈ కేసు వేయాల్సి వచ్చింది. అయితే కోర్టు ఇప్పటి వరకైతే తుది తీర్పు ఇవ్వలేదు. కానీ ప్రాథమికంగా ఈ యొక్క నిబంధనలు స్పష్టంగా లేవు, దుర్వినియోగం పరిచే అవకాశం ఉంది. కాబట్టి 2026 యూజీసీ నిబంధనల అమలు పైన స్టే విధించింది. అయితే 2012లో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవి మాత్రం ఈ కొత్త నిబంధనలు వచ్చేంత వరకు కొనసాగుతాయని కూడా స్పష్టం చేసింది. ఒక విద్యార్థిని కులం తెలియకపోయినా అవమానిస్తే అది వివక్ష కాదా? అయితే ఉత్తర భారతదేశంలో చదివే దక్షిణాది విద్యార్థి పైన వ్యాఖ్యలు చేస్తే ఈ చట్టం రక్షణ ఇస్తుందా? క్యాంపస్ లో మళ్ళీ కులాల ఆధారంగా విడగొడుతున్నామా అని కూడా కోర్టు ప్రశ్నించింది. సో సామాజిక న్యాయం పేరుతో మళ్ళీ సమాజాన్ని విభజించకూడదు అన్నది సుప్రీంకోర్టు ఆందోళన ఈ రోజు వ్యక్తం చేసింది. అయితే రోహిత్ వేముల, అదేవిధంగా పాయల్ తట్వి ఆత్మహత్యల తర్వాత ఈ క్యాంపస్లో కుల వివక్షత పైన కఠిన చట్టాలు కావాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో 2026 నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాయి. కానీ వీటి రూపకల్పనలో కొన్ని లోపాలు ఉన్నాయన్నది ఈ కోర్టు చెప్పినటువంటి అభిప్రాయం. కాబట్టి 2012 నిబంధనలే కొనసాగుతాయి. తుది నిర్ణయం 2026 మార్చి 19 తర్వాత తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెల్లడించబోతుంది. అంతవరకు కూడా పాత నిబంధనలే కొనసాగుతాయన్నది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని సారాంశం. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.